హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు నా రొటీన్ బ్లాగ్తో పాటు మా కో సిస్టర్తో కలిసి కుకింగ్ చేయడము ఇవన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మేము లేచేసి ఇంకా నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా ఉషా కొంచెం లేట్గానే లేచింది. నైట్ మేము పడుకోవడం లేట్ అయింది. అలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండిపోయామన్నమాట. ఇంకా తను కొంచెం లేటుగా పడుకునింది. అందులో కొత్త ప్లేస్ కదా, సో నిద్ర కూడా కొంచెం పట్టడం నాకైనా అంతే. ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొత్త ప్లేస్కి అస్సలు నిద్ర పట్టదనమాట. ఇంకా అట్లా వాళ్ళు మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయింది. నేను ఆ లోపల చక్కచక్క వంట అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నా. ఇంకా ఈరోజు అయితే తను ఒక ఫంక్షన్ ఉంది, దానికైతే వెళ్తారనమాట. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఈరోజు. అందుకోసం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసుకొని వెళ్తాం అక్క అనింది. అందుకోసమనే చక్కచక్క ఇంకా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నా. నేను ఈరోజు ఉంటారేమో అనేసి అనుకున్నాను, బట్ వాళ్ళకి వేరే ఒక ఇది ఉందన్నమాట, ఫంక్షను, దానికోసమనే వెళ్ళాలి. సో ఆ లోపల ఇంకా నేను ఈరోజు టిఫిన్ ఏం చేస్తామని ఆలోచిస్తూ ఉంటే ఇంకా దోశపిండి అయితే ఉండే ఫ్రిడ్జ్లో. నైట్ ఏం జరిగిందంటే నేను మాట్లాడుకుంటూ ఉండిపోయామని చెప్పాను కదా, వంట అయ్యేసరికి 9 అయిపోయింది, తినేసరికి 9:30 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మాట్లాడుకుంటూ అలా పడుకొని నిద్రపోయామన్నమాట. పొద్దున్న లేచిన తర్వాత గుర్తొచ్చింది, నేను 5కి లేచేసాను. 5కి లేవగానే గుర్తొచ్చింది, అరే మనం వడకి నానబెట్టకుండా పడుకునేసామే, టిఫిన్కి ఏదైనా చేసుంటే బాగుందని. ఇంకా అప్పుడు వెంటనే గుర్తొచ్చి ఇంకా ఉద్దిపప్పు అయితే నానబెట్టానండి. 5కి లేచాను కదా, 5కి లేవగానే ఉద్దిపప్పు నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లో నా పనులు నేను చేసుకుంటూ ఉన్నా. ఇంకా కిచెన్ క్లీనింగ్, గిన్నెలు తోమడము అవన్నీ నైటే చేసేసి పడుకున్నాను కాబట్టి పొద్దునేమంత శ్రమ అనిపించలేదు. సో ఎక్కువ ఉన్నాయన్నమాట, దానికోసమని నైట్ క్లీన్ చేసేసి పడుకున్నా. ఇంకా దాని తర్వాత అయితే దోశ పిండి ఉందని చెప్పాను కదా, ఇంకా ఇడ్లీ పెడదాం అనుకున్నాను. కానీ నేను అస్సలు ఆ ఇడ్లీని నమ్మలేకపోతున్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదండి, నేను చేస్తే ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటాయని చెప్పేసి. అలాంటిది ఈసారి రేషన్లో వేసిన బియ్యం ఏమో కానీ గంజి గంజిగా ఉంది. అండ్ దోశకి ఇడ్లీకి వేస్తే కూడా బంకగా వస్తున్నాయి. అస్సలు బాగాలేదు, తినడానికి కూడా నచ్చట్లేదు అనమాట. మామూలుగా ఇంట్లో చేసే ఇడ్లీ అంటే మా పిల్లలకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టం, బాగా తింటాము. మీలో చాలామందికి ఇష్టము, చాలామంది అడిగారు కూడా మీరు ఎలా చేస్తారని చెప్పేసి నేను చెప్పాను కూడాను. బట్ బియ్యం వల్ల నాకేంటంటే ఇడ్లీ సరిగా రావట్లేదు. ఇంకెవరైనా అసలే మనకేంటంటే మనం ఉన్నప్పుడైనా బాగా కుదురుతాయి వంటలు. ఇన్ కేస్ ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారన్నప్పుడు మాత్రమే బాగా కుదిరే వంటలు కూడా పాడైపోతాయి, చెడిపోతాయి అన్నమాట. చాలా భయంతో చేస్తూ ఉంటాను నేను. ఎవరైనా ఇంటికి వచ్చారంటే మాత్రం భయంగా చేస్తానండి. సో నా వంట పైన అందరికీ మంచి నమ్మకం ఉంటుంది అనమాట, బంధువుల్లో కూడాను బాగా చేస్తానని చెప్పేసి. అలాంటిది అట్లా ఏదన్నా కొంచెం అటు ఇటు అయిందంటే మళ్ళీ బెజారు కదా, సరిగా తినకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు. సో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా కడుపు నిండా భోజనం పెడితే చాలు, మంచిగా ఒక మంచి మాటలు 4 మాట్లాడితే చాలు. అలాంటిది ఇంకా వంట విషయంలో నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇంకా మా గ్రీష్మ వాళ్ళు కూడా నిద్ర లేచి వచ్చేసారు. ఇంక ఇక్కడైతే నేను టిఫిన్కి దోశకి కలిపి పెట్టేసా. పిల్లల్ని అడిగాను అనమాట, మీకు ఇడ్లీ కావాలా దోశ కావాలంటే లక్కీగా అందరూ దోశే కావాలన్నారు. బతికించారా బాబు అనుకొని ఇంకా దోశ పిండి అయితే కలిపేస్తూ ఉన్నా. ఇంక ఇక్కడ మా గ్రీష్మ మీకు హాయ్ చెప్తుంది. సో బాగా ఇంట్రెస్ట్ అండి, నేను అదే అంటున్నా, ఫ్యూచర్లో నువ్వు కూడా ఒక యూట్యూబర్ అయిపో, నాలాగా పెద్దమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకోని అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం మేము. ఇంట్రెస్ట్ బాగుంటుంది అనమాట, వీడియోస్, డ్యాన్స్ అట్లా. ఇంక ఇక్కడ తోడుకోవడానికి ఇద్దరం కూడా కలిసి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా వంటలు అయితే అంటే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. తనైతే వడకి ఆనియన్స్ అవి కట్ చేస్తాను అక్క, ఇవ్వక్క, ఖాళీగా కూర్చొని ఏం చేయాలనింది. నాకేమో ఇంటికి ఎవరు వచ్చినా మీకు తెలుసు కదా, నేను ఏ పని కూడా చేయించను, నాకు నచ్చదనమాట. నచ్చదంటే వాళ్ళు ఏదో బాగా చెయ్యరను లేకపోతే ఎందుకని కాదు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లోనూ చేసుకొని మన ఇంట్లో కూడా చేసి ఇంకా ఎక్కడుంటే ఏముంది చెప్పండి వాళ్ళు. కాబట్టి మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా నేను ఏ పని చేయించిన అనమాట. నా చేతులారా వండి పెడతాను, హ్యాపీగా తినేసి వెళ్తే చాలా అనిపిస్తుంది. అట్లనే ఇంకా వద్దురా అని చెప్తూనే ఉన్నా. ఇంకా లేదక్క ఏదో ఒక పని చెప్పక్క అని చెప్పేసి అన్నింది. సరే ఆనియన్స్ అన్న కట్ చెయ్యి వడక అని చెప్పేసి అంటే ఇంకా తన ఆనియన్స్ కట్ చేస్తూ ఉంది. ఇంకా నేనైతే చట్నీ చేశాను, పల్లి చట్నీ. ఇంకా తిరగబాత వేసేసి ఇంకా వాటర్ అయితే కొంచెం వేసి కలిపేస్తామని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ డింగ్ అని అటుపక్క ఇటుపక్క తిరుగుతూ ఉన్నాను. సో వీడియో కూడా ఇక్కడ మాకు తెలియకుండా లాస్ట్లో మా గ్రీష్మ ఆన్ చేసి పెట్టేసిందండి. దగ్గర ఒక 19 మినిట్స్ ఏమో వీడియో మాకు తెలియకుండానే వెళ్ళిపోయింది
ఉందన్నమాట. సో, మేము చూసుకోనే లేదు. అటుపక్క, ఇటుపక్క తిరుక్కుంటూ అట్లా ఉండిపోయాము. నేను ఆఫ్ చేశాను కదా అని అనుకున్న అక్కడ స్టాండ్‌కి పెట్టేశానా, చూసుకోలేదన్నమాట. మళ్ళీ చూస్తే రన్నింగ్‌లో ఉండే. ఇక్కడ పిల్లలు హాల్‌లో గొడవలు పడుకుంటూ, అరుచుకుంటూ ఉన్నారనమాట. బాగా అసలు మా గ్రీష్మ మేము ఉండేంత వరకు చాలా అణకువగా, చాలా సైలెంట్‌గా వాళ్ళ అమ్మ లేదు కదా! తనని తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఎంత బాగా మాతో అసలు తొలవ చేయడం గానీ, ఏమీ లేదనమాట. ఎవరి పిల్లలైనా అంతే. వాళ్ళు ఒక్కరే వచ్చి మనతో ఉన్నారంటే చాలా సైలెంట్‌గా ఉంటారు. అలా కాదని అమ్మ వాళ్ళో, నాన్న వాళ్ళో వచ్చేసారనుకోండి, ఇంకా వాళ్ళ అల్లరి మనం అసలు భరించలేమనమాట. మాతో తీసుకొచ్చినప్పుడు కూడా అసలు అనుకోలేదు వీళ్ళు ఉంటుందా, ఉండదా, ఏడుస్తుందేమో అని చెప్పి. బట్ మా దగ్గర చాలా బాగా హ్యాపీగా, లక్షణంగా ఆడుకుంటూ, మంచిగా కావాల్సింది చేసి పెడుతూ, తినుకొని హ్యాపీగా కబుర్లు చెప్పుకొని నాతోటి ఉండిపోయింది మా గ్రీష్మ అయితే. బట్ ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసరికి ఇంకా అల్లరి స్టార్ట్ చేసిందనమాట. ఎంతైనా మన అనేది ఉంటే ఎవరైనా పిల్లలు అలానే ఉంటారు. మన అమ్మ, మన నాన్న వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్ అనమాట అది. సో, అట్లా ఇంకా గోల పెట్టేస్తుందనేసి హాల్లోకి వెళ్ళేసి ఇంకా వాళ్ళని కొంచెం భయం పెట్టేసి అరిచేసి వచ్చింది. సో, చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మరి మా కో సిస్టర్ ఎలా అంటే గట్టిగా మాట్లాడడమో లేకపోతే అట్లా ఉండదు. హడావిడి చేయదనమాట. మెయిన్‌గా చెప్పాలంటే నాలాగా గట్టిగా కూడా మాట్లాడదు. కొంచెం సున్నితంగా, మెల్లగా మాట్లాడుతూ ఉంటదనమాట. సో, లక్కీగా నాకు అందరూ కూడా మంచి వాళ్ళే దొరికారండి. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు. బట్ మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది ఉంటారనమాట శాడిస్ట్ లాగా బిహేవ్ చేసేవాళ్ళు. ప్రతి బంధువుల్లోనూ ఎవరో ఒకరైనా ఉంటారు. మనం ఎవరితో బాగుంటే వాళ్ళతో పుల్లలు పెట్టి విడదీయడమో లేకపోతే లేనిపోనివి చెప్పి గొడవలు పెట్టడము, మాట్లాడకుండా చేసేయడము ఇలాంటోళ్ళు ఉంటారనమాట. చాలామందే ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా ఒక్కరిద్దరైతే పక్కా ఉంటారు. అట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా ఇట్లా మీకు ఎవరైనా బాగుంటే చిచ్చులు పెట్టి, పుల్లలు పెట్టి విడదీసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్స్‌లో షేర్ చేయండి. నాకైతే నిజంగా అట్లా అనిపిస్తదనమాట. భయం కూడా నాకు. ఎవరైనా వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టాలన్నా, లేకపోతే ఎవరితో అయినా ఉన్నప్పుడు కలిసిమెలిసి అలా ఉన్నప్పుడు చూసి ఓర్చనోళ్ళు కొంతమంది ఉంటారు కదా! నాకు భయమనమాట. ఏం చెప్పి విడదీసేస్తారో అని చెప్పేసి నేను అసలు మాట్లాడడం, వీడియోస్‌లో పెట్టడం కూడా నేను తగ్గిచ్చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్‌లోనే మన ఇంటికి ఎంతమంది రిలేటివ్స్ వచ్చారంటే మా వాళ్ళు, ఒక్కరిని కూడా నేను వీడియోలో పెట్టలేదండి నిజంగా. దగ్గర దగ్గర ఒక ఉగాది అప్పటి నుంచి మన ఇంటికి మంచిగా బోలెడంతమంది చుట్టాలు వస్తున్నారు. బట్ మా వాళ్ళు నేను ఎవ్వరిని కూడా వీడియో తీసి పెట్టలేదు. ఎందుకంటే ఎవరొచ్చినా మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పి పుల్లలు పెట్టి గొడవలు పెట్టేస్తారు అనే భయంతోటి నేను అట్లా ఆగిపోతూ వీడియోస్‌లో పెట్టకుండా, చూపించకుండా ఉండిపోతున్నాను. అండ్ ఇంకోటి ఏమంటే నేను ఎవ్వరికైనా చెప్పొచ్చేది, ఈ వీడియో చాలామంది అందరూ లేడీసే, మోస్ట్లీ యూట్యూబ్‌లో నాకు లేడీసే ఉంటారు. సో, ఇన్‌స్టాగ్రామ్ పక్కన పెట్టేస్తే ఈ యూట్యూబ్‌లో చూసే ప్రతి ఒక్క లేడీకి నేను చెప్తున్నానండి. ఎవరైనా మీకు ఏదైనా చెప్పి విడగొట్టాలి, లేకపోతే లేనిపోనివి, ఉన్నవి లేనివి కలిసి మీకు చెప్పినప్పుడు ఒకరి గురించి, అది మీరు వెంటనే ఆలోచించండి. మనతో ఇన్ని రోజులుగా ఉన్న ఈ అమ్మాయి ఇలా చెప్పుంటుందా, ఇలా అంటుందా అనేది ఆలోచించండి. నెక్స్ట్ డైరెక్ట్‌గా అడిగేసేయండి. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్‌గా ఇట్లా నువ్వు అన్నావా అని చెప్పి అడిగేశారనుకోండి, అప్పుడు నిజం అనేది బయటపడుతుంది కదా! అట్లా కాకుండా ఎవరో మూడో వ్యక్తి చెప్పింది మీరు నమ్మేసి, మీతో ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా ఒక బాండింగ్‌లో, ఒక మంచిగా మీతో బంధుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరో మూడో వ్యక్తి వల్ల అనవసరంగా ఎందుకు నష్టపోతారు అనేది నేను చెప్తున్నా. ఆలోచించండి ఎవ్వరికైనా సరే. సో, మనతో ఉన్న వాళ్ళని కావాలని విడదీయాలని చూస్తారు. అలాంటప్పుడు మనం ఎలా ఉన్నాము, మనతో వాళ్ళు ఎలా ఉన్నారనేది ఆలోచించుకున్నామంటే ఇలాంటి మనస్పర్ధలు అనేది రాకుండా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా అన్నప్పుడు ఆలోచించండి. మంచి చెడు అనేది మీకు తెలుసుంటుంది కదా! ఎవరో ఏదో చెప్తే నమ్మేసేంత వీక్‌నెస్ ఉందా మీలో? అది నేను అంటున్నా. మనం ఎప్పుడైతే వీక్‌గా ఉంటామో అప్పుడు మనతో ఆడుకోవడానికి చాలామంది ఉంటారు. మనం స్ట్రాంగ్‌గా నిలబడి మనం ఏంటనేది మనం నలుగురికి తెలిసేలాగా చేస్తేనే మూసుకొని ఉంటారనేది నా ఆలోచన అంతే. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఏం లేదు, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు శత్రువులు స్టార్ట్ అయిపోయారు. అంటే సంపాదించేస్తోంది, స్టైల్ కొడుతోంది, లేకపోతే అవసరమా వీడియోస్, పిల్లల్ని పెట్టుకొని, లేకపోతే వీడియోలు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేశాం కదా, దాని గురించి అన్నీ తెలుసుంటాయి కదా పూర్తిగా. సో, అది మనసొప్పని జనాలు ఉంటారనమాట. బట్ మన వెనక మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు మన వెనకే ఉంటారు. మనం మాత్రం ముందుకెళ్ళిపోతూ ఉంటాము. అది మాత్రం గ్రహించుకుంటే సరిపోతుంది. నేనైతే ఒకప్పుడు బాధపడేదాన్ని. బట్ ఇప్పుడు
అస్సలు అబ్బే జుజుబి అనమాట నాకు. ఏమంటే నా కష్టంతో నేను నిజాయితీగా బతికేటప్పుడు నాకు ఇలానే ఉంటుందండి గర్వము. ఎందుకంటే నేను ఎన్నో కష్టాలు పడి ఎన్నో మాటలు అనిపించుకొని ఎంతో మంది దగ్గర నేను ఇబ్బంది పడి నేను ఇలా ఒక ఛానల్లో నిలుచుకున్నాను, నిలబడ్డాను. నన్ను అసలు ఒంటరిగా నిలబెట్టేస్తే కూడా నాకు ఏ సపోర్ట్ లేకపోయినా నేను నిలబడి నాకు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు. నాకు ఆల్రెడీ యూట్యూబర్స్ కూడా చాలామందే తెలుసు. ఫ్రెండ్షిప్లో నాకు ఇప్పటికీ వాట్సాప్ కాంటాక్ట్లో ఉన్నారు. అయినా కూడా నేను ఎవరిని నాకు హెల్ప్ చేయండి, నా ఛానల్ గురించి చెప్పండి, నేను ఎవరిని అడిగిండను ఇప్పటి వరకు. నా ఓన్గానే నేను వెళ్తున్నా. ఎప్పుడైనా కానీ నా కష్టాన్ని నేను నమ్ముకున్నానే తప్పించి మనుషులు నేను నమ్ముకోలేదు ఇతరులని. సో నాకు సబ్స్క్రైబర్సే నాకు దేవుళ్ళు. వాళ్ళు నన్ను ఇంకా లాక్కొస్తున్నారు ముందుకి, ఇంకా ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది కాబట్టి ఒంటరిగా నిలబడ్డాను అనమాట. నా మీద నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉంది. సో దానివల్ల నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ నేను సింపుల్గా చెప్పేది ఒకటే, మన గురించి తెలియకుండా మాట్లాడుకునే వాళ్ళు మన వెనకే ఉంటారు, మనం ఎప్పుడు వాళ్ళ ముందే ఉంటాం అనేది మాత్రం ఆలోచించుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ గారెల కోసం అయితే కలిపేస్తూ ఉన్నా, అంటే ఉద్దిపప్పు వడల కోసము. ఇంకా మిక్సీకి పిండి అయితే వేసుకున్నా. ఈ పిండిలోకి నేను కొంచెం బియ్యం కూడా వేసుకుంటాను. దానివల్ల మనకి క్రిస్పీగా కరకరలాడుతూ వడలు అయితే వస్తాయి. అండ్ ఇంకా చేత్తోనే ఈజీగా వేసేసుకునేలాగా అయితే పిండి అనేది మనము కంటెస్టెంట్ని బట్టి మనం మిక్సీకి పట్టుకున్నామంటే, అంటే ఎంత వాటర్ అనేది ఎక్కువ వేయకుండా మిక్సీకి పట్టుకున్నామంటే చేత్తో ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. జారుడులాగా పడిపోతుంది ఆయిల్లోకి మనం వడ వేసేటప్పుడు, బాగుంటుంది. అండ్ నేనైతే చేత్తోనే వేసేస్తానండి వడలు అయితే. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఒక చిన్న టెక్నిక్ ఏమంటే ఉద్దిపప్పులోకి కొంచెం అంత బియ్యం కూడా వేసేసుకొని నానబెట్టుకున్నామంటే క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇంకా ఆ రోజు నేను టిఫిన్కి అయితే దోశ చేశాను, ఇంకా పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను, అలాగే ఇంకా గారెలు చేశాను. నైట్ అయితే చికెన్ చేస్తున్నాను కదా, మీరు వీడియోలో చూసారు నిన్నటి వీడియో. నైట్ చికెన్ వండాను కదా అని ఈ రోజు అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్కి వెజ్జే పెట్టేస్తాను అనమాట. లేకపోతే నేను ఇంకా మా వారిని చికెన్ తెప్పి చేపిద్దాం అనుకున్నాను కానీ వద్దనేసారు. అక్క నైట్ కూడా తిన్నాము, ఎండకి ఎందుకు అక్క వేడైపోతుంది అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేసేసానండి. నైట్ చేసిన చికెన్ కూడా కొద్దిగా ఉంది, ఇదిగోండి ఇది ఉందన్నమాట. ఓకే ఇంకా అది కూడా పెడదాంలే తినేలాగుంటాయని చెప్పేసి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసానా. ఇంకా ప్లేట్స్లో అయితే సర్వ్ చేసేస్తూ ఉన్నా. ఇంకా వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టేశాను. ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేశాము. అండ్ మా ఉషాను కూడా తినేయమని చెప్పాను. లేదక్క మనం కలిసి తిందాంలే అని చెప్పింది. బట్ నాకు లేట్ అవుతుంది ఈరోజు, కొంచెం ఇంట్లో పని ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే కూర్చోమన్నా. ఇంకా పిల్లలైతే ఫస్ట్ కూర్చునేసారు. ఇంకా అందరికీ కూడా పెట్టించేస్తూ ఉన్నానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ పూర్తిగా ఇట్లా వీళ్ళ పిల్లలందరూ కూడా కూర్చొని తింటుంటే చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇంకా మా ఉషాను కూడా కూర్చోమని చెప్పేసాను. ఇంకా అందరూ కూడా కూర్చొని తింటూ ఉన్నారు. మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, చిన్నమ్మాయి. సో కాబట్టి తనైతే మీకు ఇక్కడ కనిపించదు. అప్పుడు ఇది స్కూల్ ఉన్నప్పుడు వీడియో అనమాట, ఓకేనా. అప్పటికి హాలిడేస్ ఇవ్వలేదు, స్కూల్ ఉండే తనకి. సో అప్పుడైతే తను ఇంకా స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అందుకే వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు మీకు. ఇంకా మా వారు కూడా రెడీ అవ్వాలి, తను ఇంకా స్నానం చేసి పూజ చేసుకుంటే మళ్ళీ మేమిద్దరం కలిసి తిందామని చెప్పేసి ఇంకా ఫస్ట్ వీళ్ళని తినేయమని చెప్పాను. అండ్ వీళ్ళు కూడా కొంచెం తొందరగా వెళ్ళాలన్నమాట. ఇంకా షాపింగ్ పనులు కూడా కొన్ని ఉన్నాయి. పాపకి నేను డ్రెస్ కొన్నాను కదా నేను గ్రీష్మకి. సో ఆ డ్రెస్కి కొంచెం మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవన్నీ కూడా కొనుక్కోవడం నేను నిజంగానే మర్చిపోయాను. బట్ మా ఉష అయితే పర్లేదు లేక నేను కొనుక్కుంటాను లేనింది. షాపింగ్కి తీసుకెళ్ళండి నేను కొనుక్కుంటాను, షాప్ నాకు తెలియదు కదా అనింది. సరే అని చెప్పేసి ఇంకా తినేసి రెడీ అవ్వండి, కొంచెం తొందరగా వెళ్దాము ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి అట్లా వాళ్ళని పంపించేసి నేను ఇంటికి రావాలి. ఇంకా అందరూ కూడా టిఫిన్ చేసేసాము, ఇంకా రెడీ అయిపోయాము. స్నానాలు చేసేసుకొని రెడీ అయిపోయేసరికి ఒక 10:30 11 అయిపోయింది. ఇంట్లోనే 11 అయిపోయిందిలేండి. ఇంకా మా గ్రీష్మ కూడా రెడీ అయిపోయింది, మంచిగా జడలేసి రెడీ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము. బ్యాగ్స్ అంతా తీసేసుకున్నారు, లగేజ్ అంతా. ఇంకా నేరుగా షాపింగ్ పనులు చూసుకొని ఇంకా అక్కడ ఒక ఆటో మాట్లాడి పంపించేస్తాను. ఇంకా వాళ్ళు అట్లా పంపించేసి మళ్ళీ నేను మా అమ్మాయి అయితే రావాలన్నమాట. ఇంకా ఈరోజు అయితే మా గ్రీష్మ పెళ్ళికి వెళ్తుంది కదా అని చెప్పేసి ఈ హెయిర్ స్టైల్ వేసి రెడీ చేశాను. ఎలా ఉంది, క్యూట్గా ఉంది కదా. సో మంచిగా రెడీ చేశానని చెప్పేసి అనింది, బాగుందంట, నచ్చింది. సో మేకప్ కూడా లైట్గా వేసాను. ఇంకా ఈవినింగ్ ఈ హెయిర్ స్టైలే పెట్టేసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసేయండి. అంటే నేను తీసిచ్చిన డ్రెస్ అయితే వాళ్ళు వేశారనమాట మ్యారేజ్లో, రిసెప్షన్కి. సో అవి లాస్ట్లో ఫొటోస్ పెడతాను. నేను తెచ్చిన డ్రెస్ ఎలా ఉంది ఏంటని చెప్పి కామెంట్లో షేర్ చేయండి. ఇంకా మేమైతే మా ఇంటికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మేము మీ అందరికీ కూడా బాయ్ బాయ్ చెప్తున్నారు చూడండి మా సందీప్ ఇక్కడ. సో గ్రీష్మ, సందీప్ సిస్టర్ అండ్ బ్రదర్ అనమాట.
ఓకేనా. ఇంకా వెళ్తున్నాము. వెళ్ళేసి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము. పాపకు బ్యాంగిల్స్, తర్వాత చైను ఇవన్నీ కూడా కొనేసుకొని ఫ్యాన్సీ స్టోర్‌లో ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇదిగోండి రిసెప్షన్‌కి అయితే ఇలా రెడీ చేసిందనమాట గ్రీష్మని. నేను తీసుకొచ్చిన డ్రెస్ ఇదే. చాలా బాగుంది కదా డ్రెస్ అయితే. అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మ్యాచింగ్ తీసేసుకున్నాము. అండ్ మా గ్రీష్మ ఓవరాల్‌గా లుక్ అయితే ఇలా ఉందనమాట. ఎలా అనిపించింది? బాగుందా డ్రెస్? ఇంకా తనైతే ఎలా ఉందో కామెంట్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.